హాయ్ అండి. వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు నేను పొట్టు మినపప్పుతో దాబా స్టైల్‌లో లాగా పప్పు చేయడం చూపిస్తాను అండి. మసాలా పప్పు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 1కి 2 నీళ్లు పోసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా రుచిగా ఉంటుంది. దీనికి మసాలా గ్రేవీ కోసము కాసిని చిన్నుల్లిపాయలు, ఉల్లిపాయ, టమాటోలు తీసుకోవాలి. కొత్తిమీర గార్నిషింగ్ కోసం తీసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయింది కదా, దాన్ని ఇలా మెత్తగా మెదుపుకొని చల్లారిన తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కాస్త ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మసాలా అవన్నీ చిన్నుల్లిపాయలు వేసి ఇలా బాగా దోరగా వేయించుకోవాలండి. ఈ టైంలోనే కాస్త కూరకి పప్పుకి సరిపడేంత ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. కారము తగినంత కారం కూడా వేసుకోవాలండి. ఈ పప్పు అండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే హెల్త్ కూడా అండి చాలా బలవర్ధకమైంది. ఐరన్ రిచ్ అండి. అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్తీ అండి ఇది. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా మెత్తగా మగ్గించుకోవాలి గ్రేవీలాగా. ఈ కాస్త ధనియా పౌడర్ కూడా వేసుకుని, జీరా ధనియా పౌడర్ కూడా వేసుకుని ఒకసారి కలయి పెట్టుకుని టమాటాలు కూడా వేసి లిడ్ పెట్టుకుని కాస్త మెత్తగా గుజ్జులాగా మగ్గే వరకు ఒక 10 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈ పప్పు కూడా కాస్త జార్లో వేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే బద్దలుగా ఉండకుండా గ్రేవీ లాగా వస్తుంది. చాలా బాగుంటుంది ఈ పప్పు. దీన్ని అన్నంలో కానీ, చపాతీ కానీ, పూరీలో కానీ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మినపప్పు జనరల్గా బంకగా ఉంటుందని ఎవరు తినరు, కానీ ఈ ఫ్లేవర్లో చేసుకుంటే, ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైన ఒక స్పూన్ గరం మసాలా, ఒక 2 స్పూన్స్ సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసము. కొంచెం కసూరి మెతి కూడా వేసి ఒకసారి బాగా కలిపెట్టుకునండి. ఈ స్టేజ్లో కనుక కొంచెము చిక్కబడినట్టు అయితే ఒక 1/2 కప్ వాటర్ వేసుకుని ఒకసారి లిడ్ పెట్టుకుంటే ఫ్లేవర్ అంతా పప్పుకు అంటుకుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిషింగ్కి ఒకసారి కలయి పెట్టుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. ఫైనల్గా మంచి సువాసన కోసము ఒక స్పూను నెయ్యి కూడా వేశాను. చూడండి ఎంత బాగుందో. ఇది చపాతీలో కానీ, వేడివేడి అన్నంలో, బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.